గవర్నర్ వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి ఎవరి మెజారిటీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. సభకు హాజరైన ఎమ్మెల్యేలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటే వారినే సీఎం చేయాలన్నారు. జయలలిత జీవించుంటే తీర్పు ప్రకారం ఆమెకు కూడా శిక్ష పడేదంటున్న రాజ్యాంగ నిపుణులు పీపీ రావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సారాంశాన్ని ప్రముఖ న్యాయవాది అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు పీపీ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పుపై తదనంతరం జరిగే ప్రక్రియ ఏ రకంగా ఉండబోతుంది? వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఇప్పుడు గవర్నర్ ఏమాత్రం కూడా దాన్ని జాప్యం చేయకుండా అనిశ్చిత పరిస్థితి తొలగించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి. దానికి ఇది అన్నిటికంటే కూడా మంచి మార్గం ఏమిటంటే అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీనే ఎన్నుకోమని చెప్పంటే లీడర్ ఎవరో మీకు ఎవరి బలం ఉందో చూపించమంటే అప్పుడు ఎవరు నిరూపిస్తారో తన బలాన్ని అతన్ని పిలిచి అతనికి ముఖ్యమంత్రి పదవి కట్టడం ఆయన ధర్మం. అది ఇందులో జాప్యం చేసినందువల్ల అది ఎవరికి కూడా దాని లాభం లేదు. అది ప్రజోపయోగానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఎంతో ఆలస్యం అయిపోయింది. ఈ పని ఎప్పుడూ బిల్లు చేసి ఉండాల్సింది ఆయన, కానీ చేయకుండా ఇప్పుడు ఆలస్యం చేసి ఇప్పుడు కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినందువల్ల అన్నీ కూడా డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు వెంటనే చేయవలసిన విధి ఇదనమాట. తప్పకుండా చేయాలి. అంటే సార్, ఇప్పుడు ఇంకొక విషయం టెక్నికల్గా ఏంటంటే ఎమ్మెల్యేల ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉంది అని చెప్పి ఎమ్మెల్యేల జాబితా గవర్నర్కి ఇస్తే ఇన్ని స్ట్రైట్గా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే అది కూడా శాసనసభా పరంగానే బలపరీక్ష నిరూపించుకోవాలా? ఇంతవరకు ప్రతి గవర్నర్ ప్రతి స్టేట్లో కూడా ఇది ఎక్కడైనా సరే అసెంబ్లీలో అనుమానాస్పదంగా ఉంటే ఎవరికి బలం ఉంది లేదని అనుమానం ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఒకరిని పిలిచి ఎవరికైతే ఉన్నత బలం అనుకుంటుందో వాళ్ళకి అభిప్రాయకారంగా ముందు పిలిచి వాళ్ళను ముందు ముఖ్యమంత్రిని చేసి అవతల బల నిరూపణకి అసెంబ్లీకి వెళ్ళమనేవారు. అది నా దృష్టిలో సరైన పద్ధతి కాదు. అది బల నిరూపణ ఎప్పుడైతే అసెంబ్లీలో చేయడం అవసరమో దాన్ని ముందుగానే చేసుకోవచ్చు. అది దానికి చేసుకుంటే దానివల్ల ఇక డౌట్స్ ఏమి ఉండవు. ఎవరు బలం నిరూపిస్తారో వాళ్ళనే ముఖ్యమంత్రిగా నియమించినట్టయితే అప్పుడు ఎవరికి ఏం సంశయం ఉండదు. అది సరైన పద్ధతి. అది బల నిరూపణ అసెంబ్లీలో కావడం చాలా ఆవశ్యకం. అది రాజ్యాంగపరంగా. కాబట్టి స్టేట్ దానికి వెళ్ళడం మంచిది. ఈ డొంక తిరుగుడుగా వెళ్ళి ముందు అపాయింట్ చేసి మళ్ళీ వెళ్ళి అసెంబ్లీలో ఉండమని అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించారు వాళ్ళు. సుప్రీంకోర్టు అదే ఆదేశం ఇచ్చింది. అది కాబట్టి ఇది రాజ్యాంగ పరంగా ఇది చక్కగా చేసుకోవచ్చు. అది దీనికి ఎక్కువ ఆలస్యం అవసరం లేదు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన స్పీకర్ని పిలిచి గవర్నర్ వెంటనే సమావేశపరచండి అసెంబ్లీ అని చెప్పొచ్చు. 1-2 రోజులు టైం కావాలంటే ఎమ్మెల్యేలకు వాళ్ళ ఊళ్ళ నుంచి రావడానికి చేయడానికి దానికి టైం ఇచ్చి 2-3 రోజుల లోపల మొత్తం ప్రక్రియ చేయొచ్చు. అసెంబ్లీ నిర్మాణం కాగానే వెంటనే రాజ్భవన్లో ఏర్పాటు చేసి ఆ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయొచ్చు. కొత్త ముఖ్యం నిమిషం మనకు అనిశ్చిత పరిస్థితి తొలగించడం చాలా అవసరం. ఇది గవర్నర్ ధర్మం, ఇది ఆయన డ్యూటీ విధి. అది కాబట్టి తప్పకుండా చేయాలి. ఒకవేళ శశికళ వర్గం కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకొని బల పరీక్షకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే ముందుగా పన్నీర్సెల్వానికి అవకాశం ఇవ్వాలా, లేకపోతే శశికళ వర్గానికి అవకాశం ఇవ్వాలా? ఇద్దరికీ చెప్పవలసిన ఈ పరిస్థితుల్లో అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమంటే ఇద్దరిని కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ సమావేశపరుస్తున్నాను నేను. అసెంబ్లీలో మీరు ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వాళ్ళకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పడం ధర్మం. అది దానివల్ల ఎవరికి సంశయాలు ఉండవు. నేరుగా అసెంబ్లీలో నాయకత్వం విషయం తేలిపోతుంది. అది తేలిపోగానే ఎవరు గెలుస్తారో అసెంబ్లీలో వాళ్ళను పిలిచి ముఖ్యమంత్రి పదవి కట్టాలి. ఇప్పుడు దోషులుగా ఉన్న వాళ్ళ సమయం అని అడిగే అవకాశం ఉందా? మాకు 2-3 రోజులు టైం ఇవ్వండి అనే చెప్పుకునే అవకాశం ఉందా? 2-3 రోజులు టైం కాదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశానికి ఎంత టైం అవసరమో అది ఆయన చీఫ్ మినిస్టర్ను స్పీకర్ను కన్సల్ట్ చేసి, ఎందుకంటే అందరూ సమావేశం కావాలి కదా. కొంతమంది ఊళ్ళలో ఉండొచ్చు. రిమోట్ దోషుల సంగతి ఇప్పుడు శిక్ష విధించిన దోషులు మాకు సమయం ఏమన్నా దోషులకు సమయం క్వశ్చన్ లేదు. అది దోషుల సమయం అంతా సుప్రీంకోర్టుకి తీసుకోవాలి వాళ్ళు. సరైన టైం అని సుప్రీంకోర్టు రావాలి వాళ్ళు. దానికి అప్లికేషన్ కింద ఎవరు ఏం చేయలేరు. దాన్ని ఇది గవర్నర్ పరిధిలో ఉండే విషయం కాదు. అది కాబట్టి దోషులకు సమయం ఉంటే ఏముండదు. దోషులు ఎవరు 4th అని చెప్పారు, ఆయన వెంటనే సరెండర్ కమ్మని చెప్పారు. కాబట్టి ఎవరు దాన్ని ఆర్డర్ని మార్చే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు మాత్రమే మార్చగలరు. అది కాబట్టి ఇప్పుడు వెంటనే చీఫ్ సెక్రటరీ హైకోర్టు వాళ్ళు రంగంలో దిగి వెంటనే ఆమె అదుపులోకి తీసుకోవచ్చు. వాళ్ళు మాత్రం అఫీషియల్గా కాపీ ఉండాలి వాళ్ళ చేతిలో, సుప్రీంకోర్టు కాపీ. అది వాళ్ళకి రాగానే వాళ్ళు అదుపు తీసుకోవచ్చు. జడ్జిమెంట్ కాపీ వాళ్ళకు అధికారంగా జడ్జిమెంట్ కాపీ రావాలి వాళ్ళకి. అది తెచ్చుకోవచ్చు. వాళ్ళు నెట్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్ట్ రిజిస్టర్ నుంచి అది రాగానే చేసుకోవాలి. అది పైగా ఆమెను వెంటనే సరెండర్ కమ్మన్నారు కదా, అందుకని ఆమె వెంటనే సరెండర్ కావడం అది ఆమె ధర్మం. అది సో ఈ రెండు మర్యాదకరంగా ఉంటుంది. అది తీసుకోకుండా అది
మొత్తానికి పిపి రావు గారు చెప్తున్న దాన్ని బట్టి వెంటనే గవర్నరు శాసనసభను సమావేశపరిచి బలాబలాలు నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, హాజరైన ఎమ్మెల్యేలలో ఎవరైతే ఎక్కువ మంది సభ్యుల మద్దతు పొందుతారో వారు మాత్రమే శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికవుతారు. వారిని ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించవచ్చని, ఇక రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీని భర్తీ చేయించాల్సిన విధి బాధ్యత గవర్నర్దేనని, ఎంత మాత్రం జాప్యం లేకుండా వెంటనే గవర్నర్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇకపోతే శిక్ష అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని హైకోర్టు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ చీఫ్ సెక్రటరీ ద్వారా దీన్ని అమలు చేసేందుకు, శశికళను అదుపులో తీసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం లేదన్న అంశాన్ని పిపి రావు చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.